మనం పుదీనా చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. 4 కట్టల పుదీనా, 1/2 కప్ నువ్వులు, 8 ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు, 1 కట్ట కొత్తిమీర తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి నువ్వులను వేయించుకోవాలి. నువ్వులు వేగాక ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి ఎండుమిర్చీలు వేయించుకోవాలి. వేగాక ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఆయిల్లో కడిగి పెట్టుకున్న పుదీనా వేయాలి. అలాగే కొత్తిమీర వేయాలి. వన్ టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి, తగినంత ఉప్పు వేయాలి. ఇప్పుడు ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి. అవి చల్లారే వరకు పోపు వేసుకుందాం. ఒక బౌల్ని పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడాక ఎండుమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేయాలి. వేగాక కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేయాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేయాలి. ఇలా పోపు రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని చల్లారినాక ఎండుమిర్చి, మనం వేయించుకున్న నువ్వులు, పుదీనా, కొత్తిమీర వేసి వాటర్లో నానేసిన చింతపండు వేయాలి. కొద్దిగా వాటర్ వేసి మిక్స్ పట్టాలి. ఇప్పుడు మిక్స్ రెడీ అయ్యాక ఒక ప్లేట్లో తీసుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని అందులో పోపు వేయాలి. ఇప్పుడు ఎంతో రుచికరమైన పుదీనా చట్నీ రెడీ. ఈ పుదీనా చట్నీ మీరు ట్రై చేయండి. నచ్చినట్టయితే నా వీడియో సబ్స్క్రైబ్ చేయండి.